మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. ఆమె నేటి శ్రమల కొరకు ధ్యానం నిమిత్తము సిద్ధపరచుకున్న వాక్య భాగం దావీదు కీర్తన 40వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. 40వ కీర్తన 7-8 వచనం. అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మరొకసారి నాయనా నీ శ్రమల్ని మేము తలపోసుకుంటూ, ప్రభువా, ఎందుకొరకైతే మా అందరి కొరకు శ్రమలు పొందినావో ఆ యొక్క సత్యాన్ని మేము గ్రహించుకొని నీ బిడ్డలంగా మేము మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీ వద్దకు వచ్చి నీ బిడ్డలంగా నీవిచ్చేటువంటి నిత్య జీవాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయమని నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకందరికీ కూడా నీ పరిశుద్ధాత్మ సహాయంను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి శ్రమ మరణ చరిత్రలో శ్రమ పడుటకును చనిపోటుకును యేసే సిద్ధపడుట. మరి ఆయన చనిపోవటానికి ఆయనే సిద్ధపడ్డాడు. మరి ఇక్కడ ఆయన యొక్క ప్రవచనాన్ని మనము చూసినట్లయితే, పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరమును దాల్చుకొని ఆ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు, సిద్ధపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనుష్య కుమారుడు ఇక్కడ ఆయన సిలువ వేయబడ్డానికి తను తాను అప్పగించుకుంటున్నాడు. ఆయన అప్పగింతలు చూస్తుంటున్నాము. దాని కొరకు ఆయన సిద్ధపడుతుంటున్నాడు. ఈరోజు మొట్టమొదటి శ్రమ మరణ చరిత్రను మనం చూస్తే అక్కడ సిద్ధపాటు, ఆయన తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఏ రీతిగా చూస్తే ఆయన మనందరి కొరకు విమోచకుడుగా ఉంటున్నాడు. విమోచకుడుగా తను తాను అప్పగించుకుంటున్నాడు. విమోచన కొరకు సిద్ధపడుతుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శ్రమలకు సిద్ధపాటు మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, సిద్ధపాటులో ఉన్న ఆంతర్యం ఏంటంటే విమోచన. విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ విమోచించాడు. అయితే వాక్యంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొందరు ఆయన్ని చంపటానికి సిద్ధపడుతుంటున్నారు. ఆయన్ని ఎవరు చంపలేదు, కానీ తను తాను ఆయన మరణానికి సమర్పించుకుంటున్నాడు. అయితే ఎవరు ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్నారంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-5 వచనాలు అక్కడ చూస్తే, ఆ సమయంలో ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల పెద్దలను, కైఫాను ప్రధాన యాజకుని మందిరంలో కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలని ఏకమై ఆలోచన చేసినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఒక పక్క ఆయన శ్రమలు, ఇంకొక పక్క ఆయన్ని మరణమునకు అప్పగించాలని, ఆయన కొరకు మరణము అనేది ఒక సిద్ధపాటుగా ఉంది. దేవుని బిడ్డలారా, మరి 12 మందిలో ఇస్కరియోతు యూదాను మనం చూసినట్లయితే, యూదా చేసినటువంటి పని ఏంటంటే, అతనిలో సాతాను ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా తను తానుగా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించలేదు, కానీ సాతాను, వాక్యంలో ఉంది, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించింది. అవును దేవుని బిడ్డలారా,
కొన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి, తిరుగుబాటు చేయటానికి పురిగొల్పేది సాతాను. శోధకుడుగా ఉంటున్నాడు సాతాను. అనగా ఇక్కడ ఇస్కరియోతు యూదాని శోధిస్తూ ఉంది సాతాను. మరి సాతాను ప్రవేశించి వాడు వెళ్ళి ఏమంటున్నాడంటే, ఆయనను వారికి ఎలాగో అప్పగించవలనో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాము. వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇస్తామని ఒక వాగ్దానము చేసిరి. మరి యూదా అడుగుతున్నాడు, నేను ఆయన్ని అప్పగించితే నాకేమి ఇస్తారని అడిగాడు. ఏమిస్తారు? వానికి 30 వెండి నాణ్యముల ద్రవ్యమియ సమ్మతించిన. అనగా సాతాను ఎంతగా ఇస్కరియోతు యూదాన్ని పురిగొల్పుతుందో చూస్తుంటున్నాము ప్రియమైనటువంటి వారులారా. ద్రవ్యము కొరకు యూదా యేసు ప్రభుని అప్పగించినట్టుగా మనము గమనిస్తున్నాం. మరి అసలు ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అనేది నేను ఈ మెసేజ్లో 3 విషయాలు చెప్తాను. ముఖ్యమైనటువంటి వాక్యపరంగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు అనేది 3 విషయాలు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6లో ఉంది. అక్కడ ఏముందంటే, ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు మనము భక్తిహీనులుగా ఉంటున్నాము, దేవునికి విరోధంగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనత అనగా దేవునికి దూరంగా ఉండేటువంటి జీవితము. ఆయన మనల్ని దగ్గరగా చేసుకోవటానికి, మనం ఆయన దగ్గరికి వచ్చుటకు ఆయన భక్తిహీనుల కొరకు మరణించాడు. రెండవదిగా చూస్తే, దేవుడు ఎందుకు మన కొరకు అప్పగించుకున్నాడంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఇందులో ఏం కనిపిస్తుందంటే ప్రేమ. యేసు ప్రభు తను తాను అప్పగించుకోవటంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుని బిడ్డలారా గమనించండి. ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని నిత్య జీవాన్ని పొందుకోవటం కొరకు. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమల్లోనూ క్రీస్తు యొక్క మరణంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని ప్రేమ. ఇర్మియాలో ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది ఎక్కడ కనిపిస్తుందంటే ప్రభు యొక్క మరణంలో కనిపిస్తుంది, శ్రమల్లో కనిపిస్తుంది. ఆయన పొందిన ప్రతి శ్రమల వెనుక దేవుని యొక్క ప్రేమ దాగి ఉంది. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఆయన ప్రేమించినట్లు ఇంకెవరు కూడా మనల్ని ప్రేమించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని ప్రేమ నిన్ను విడిచిపోదు దేవుని బిడ్డలారా. మూడవదిగా చూస్తే, ఆయన చనిపోటుగా చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అనగా పాపుల కొరకు పాపం విషయమై ఒక్కసారి మరణించాడు, శ్రమలు పొందినాడు. ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై ఎల్లప్పుడూ కూడా జీవించుచున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను యుగ యుగాలు ఉండువాడను, నేను జీవించువాడను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే యేసు ప్రభు మార్తతో అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అనగా ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు. అయితే ఒక్కమారు పాపం విషయమై మరణించాడు. అది నీ పాపం కొరకు. ఇంకా నీలో ఏ పాపం అయితే ఉందో, ఇంకా నీలో ఏ దోషమైతే ఉందో దేవుని బిడ్డలారా, నీ యొక్క పాపం కొరకు ఆయన మరణించాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి శ్రమ మరణ చరిత్రలో ఉన్నటువంటి
ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. యేసు ప్రభు యొక్క శ్రమల్లో మనం చూస్తే విధేయత విధేయత అనేది చాలా ప్రాముఖ్యము. ఆయన విధేయుడిగా ఉంటున్నాడు. అదే చదువుకున్న 40వ కీర్తనలో 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. ఇదే మాట గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. శ్రమలు, గిన్నె అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఇది ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనము గెత్సెమనే తోటలో మనం చూస్తుంటున్నాము. నీ చిత్తమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతుంటున్నాను, అయినను నీ చిత్తమునే జరిగించు అనగా దేవుని చిత్త ప్రకారము ఆయన శ్రమలు పొందినట్టుగా మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనంగా మరి శ్రమలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14లో ఆయన సిలువని గురించి చూస్తే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు, పౌలు అంటున్నాడు, నేను దేని యందు అతిశయించటం లేదు, ఈ లోకంలో నాకు ఏ విధమైన అతిశయం లేదు, నేను సిలువ యందు అతిశయించుచున్నాను. ఎందుకంటే సిలువను గురించిన వార్త రక్షించబడుచున్న మన అందరికీ దేవుని శక్తి. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు, సిలువ యందు నేను అతిశయించుచున్నాను. దేవుని బిడ్డలారా, సంగమా, ఈరోజు మనము మొదటి శ్రమల యొక్క శుక్రవారంలో ఉంటున్నాము. మనం అతిశయించాల్సింది సిలువ యందు అతిశయించాలి. సిలువను బట్టి అతిశయించాలి. ఎందుకంటే సిలువలో మన రక్షకుడు మన కొరకు బలి అయినాడు. దాని ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. దాని ద్వారా మనము నూతన పరచబడి ఉంటున్నాము. మనకు పాప క్షమాపణ అనేది కలిగింది. అందును బట్టి సిలువను గురించి మనము అతిశయించాలి. ఎందుకంటే సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మన కొరకు ప్రాణమును ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఏ విధంగా అంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడం. మనమందరం గొర్రెలం, దేవుని యొక్క గొర్రెలము. యేసయ్య మన మంచి కాపరిగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఎప్పుడైనా దీన్ని యోచించావా? దీన్ని ఆలోచన చేసావా? యేసయ్య నా కొరకు ప్రాణము పెట్టాడు అనగా, ఎందుకంటే నిన్ను రక్షించుట కొరకు, నిన్ను విమోచించుట కొరకు, నీ యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ఆయన రక్షకుడుగా ప్రాణము పెట్టాడు. మరి ఈరోజు మనము చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము మొదటి శ్రమ మరణంలో పస్కా అనేటువంటి మాటను చూస్తున్నాం. చదువుకున్నటువంటి మొదటి శ్రమ మరణ చరిత్రలో పస్కా యేసు ప్రభు అంటున్నాడు, మనం పస్కాని ఆచరించాలి. పేతురు యోహాను చూచి ప్రభు అంటున్నాడు, పస్కాను భుజించుటకై మన కొరకు సిద్ధపరచుడని చెప్పాను. చివరిసారిగా ఆయన తన శిష్యులతో పస్కాని ఆచరించాలి. చాలా ప్రాముఖ్యమైంది యూదుల చరిత్రలో. యేసు ప్రభు అంటున్నాడు, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించాలి. చాలాసార్లు మనము చనిపోయేటువంటి మనిషిని ఏదైనా చివరి కోరిక ఏదైనా అడిగితే చాలా చెప్తూ ఉంటారు. కొన్నిసారి జైల్లో ఉరి తీయడానికి నేను చాలాసార్లు వినుండా. చివరి కోరిక ఏంటంటే చెప్తా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు చివరిసారిగా ఆయన మరి మరణించక ముందు ఈ పస్కాని, విలువైనటువంటి పస్కాని ఆచరించాలని ఆయన తన శిష్యులతో కూడా ఇష్టపడ్డాడు. మరి పస్కాను భుజించుటకు ఆయన విడిది గడిది ఏర్పాటు చేయబడినాడు. మీరు పలానా ఊరికి వెళ్ళండి, అక్కడ ఒక నీళ్ల కుండ మోయించున్నటువంటి మనుష్యుడు కనిపిస్తాడు, అతనితో చెప్పండి, ప్రభు మీ ఇంట పస్కాని ఆచరించాలి. ఏమంటే విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. పస్కా గురించి కొద్దిగా నేను చెప్పాలంటే, పస్కా నిర్గమకాండము 12లో
యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు విధించిన నిత్యమైనటువంటి కట్టడగా ఉంది. ఎందుకంటే ఈ ఐగుప్తులో వాళ్ళు దాసులుగా ఉన్నారు. ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించడానికి ముఖ్యమైనటువంటి ఈ నిబంధనే పస్కా. పస్కా ద్వారా దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేల్ని దేవుడు విడిపించినాడు. దేవుడు అంటున్నాడు, మీరు మీ కుటుంబం చొప్పున ఒక గొర్రె పిల్లను అనగా పస్కా పశువును వధించండి, పస్కాను భుజించండి అని చెప్పి యేసు ప్రభు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు ఒక కట్టడగా నియమించాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కానీ అక్కడ చూస్తే పస్కాన్ గురించి అక్కడ ఉంది. నిర్గమ కాండము 12:22. అంటే ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పస్కాని భుజించాలని ఆచరించాలని కోరుకున్న ఈ పస్కా యెహోవా దేవుడు నిర్ణయించినటువంటి ఒక నిత్య నిబంధనగా ఉంది. అక్కడ ఏముందంటే, మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములను పళ్ళెంలో రక్తమును తాకించవలెను. అనగా ఈ పస్కా బలి పశువు వధించబడి ఆ రక్తాన్ని ఇశ్రాయేలీల యొక్క ఇంటి ద్వారబంధాల మీద ఉంచబడినప్పుడు, ఇంటి ద్వారబంధముల మీద ఈ రక్తపు మరకలు ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలీలు విడుదల పొందినట్టుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీలకు విడుదల కలిగింది. పస్కా దేనికి గుర్తుగా ఉందంటే విమోచనకు, విడుదలకు గుర్తుగా ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మన పాప భారమును మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా ఆయన రక్తమును కార్చుట ద్వారా విమోచన వచ్చింది. అక్కడ పాత నిబంధన కాలంలో పస్కా ద్వారా విడుదల వచ్చింది. ఇప్పుడు ఈ పస్కా దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన బలియాగానికి, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో ఆయన వారిలో క్రియ చేస్తాడు, రక్షణ కార్యాన్ని వాళ్ళల్లో జరిపిస్తాడు. ఆయన రక్తము మనల్ని కడుగుతుంది. 1 యోహాను రాసినటువంటి పత్రికలో కూడా మనము చూసినట్లయితే ఆడొక మాటను మనం చూస్తాం. 1 యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే అక్కడ, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. ఇది పస్కా అన్నమాట. పస్కా అంటే యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా మన కొరకు ఆయన చిందించినటువంటి రక్తము నాకు గుర్తుగా సాదృశ్యంగా ఉంది. ప్రేమైనటువంటి వార్లరా, ఇదే విషయాన్ని పేతురు కూడా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19లో పస్కా గుర్తుగా ఆయన ఏమంటాడంటే, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని. విమోచన ఇదనమాట పస్కా అంటే. పస్కా అంటే విడుదల, విమోచన కలిగింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ విమోచన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తము మనల్ని విమోచించింది. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన జరిగింది. ఎందుకంటే ఆయన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఉంటున్నాడు. నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంట. ఆయన మనందరి గొర్రెపిల్లగా ఉంటున్నాడు. యోహాను కూడా అదే అంటాడు, ఇదిగో లోక పాప భారము మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా మన పక్షంగా ఆయన బలి రక్తమును కార్చాడు. నిన్ను విమోచిస్తుంటున్నాడు. నీకు విమోచన. ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా యేసు రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది. యేసు రక్తము ప్రతి పాపిని క్షమిస్తుంది.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తుంది. అయితే నువ్వు ఏం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. యేసు ప్రభుని చేర్చుకోవాలి. జక్కయ్యని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు? చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. ఎందుకంటే జక్కయ్యని ఎందుకు పిలిచాడంటే నీతిమంతుడిగా చేయటానికి పిలిచాడు. అపవిత్రుడు పాపాత్ముడైనటువంటి జక్కయ్యని యేసు ప్రభు పిలుచుటకు గల కారణం ఒకటే, నీతిమంతుడిగా చేశాడు. ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు, నీతిమంతురాలుగా చేయబడతావు. సమరయ స్త్రీని యేసయ్య నీతిమంతుడిగా చేశాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీని యేసయ్య ఆమె విస్తార పాపములను క్షమించి నీతిమంతురాలుగా చేసినట్టుగా యేసయ్య నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, అందుకే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. మన పక్షంగా యేసయ్య మరణించాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనము నీతిమంతులుగా చేయబట్టుకు ఆయన మన పాపములను మాను మీద మోసుకున్నాడు. దాని ద్వారా 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు మన పాపాల్ని మ్రాను మీద మోసుకున్నాడు అనే దానికి 3 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా, యేసు ప్రభు ఆయన పొందిన శ్రమల ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతున్నాం. నీతిమంతుడు ఒక్కడు లేడు. మనం ఏ విధంగా కూడా నీతిమంతులం కాలేం. యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించడం ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడతాము. మన నీతి స్వనీతి వంటిది. స్వనీతి మనకు ఎప్పుడు పనికిరాదు. యేసు ప్రభు ఇచ్చేటువంటి నీతి అది దేవుని నీతిగా ఉంది. కాబట్టి ఆయన పొందిన శ్రమల ద్వారానే మనము నీతిమంతులంగా చేయబడుతున్నాము. ఏ విధంగా అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన విశ్వసిస్తే నీకు రక్షణ. అదే నీతి. నీతి అంటే అదే, ఒప్పుకోవటం. హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంటే నీతి. రెండవదిగా, ఆయన ఎందుకు మ్రాను మీద మన పాపం మోసుకున్నాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సన్ ఆఫ్ మ్యాన్. నశించిపోయిన మనము ఏ విధంగా నశించిపోయినాం? పాపము చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారంగా ఉంటున్నాము. మన పాపములు, ఎవరో మనల్ని చంపాల్సిన అవసరం లేదు, ఎవరో మనల్ని కాదు. ఇక్కడ నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఎవని పాపము వాణ్ణి పట్టుకుంటుంది. కాబట్టి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసయ్య మనల్ని వెతుకుతున్న రక్షకుడుగా, సీకింగ్ క్రైస్ట్గా ఉంటున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించేటువంటి రక్షకుడుగా యేసయ్య ఉంటున్నాడు. అందువల్ల ఆయన మ్రాను మీద మన పాపములను మోసుకున్నాడు. మూడవది, ఆయన నామంలో విశ్వాసముంచు వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ. పౌలు అదే అంటాడు, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరం ఏంటంటే రక్షణ. కృప ద్వారా రక్షించబడి ఉంటున్నాము. అందుకొరకు యేసయ్య మనల్ని రక్షించుకుంటున్నాడు. సిలువ మరణంలో ఆయన మన కొరకు బాధలు అనుభవిస్తున్నాడు. ఆయన నామంలో విశ్వాసం వచ్చిన వారికి రక్షణ కలుగుతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు. మరి మీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని చేర్చుకుంటే రక్షణ. యేసు ప్రభుని అమ్ముకున్నటువంటి యూదాకి రక్షణ లేదు, నాశనం అయిపోయినాడు. యూదా నాశనం అయిపోయినాడు, అమ్ముకున్నాడు. 30 వెండి నాణేల కోసము
అమ్ముకున్నటువంటి వ్యక్తి పతనం అయిపోయినాడు. అయితే యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి వారు రక్షణ పొందిన, ఆయన నామంలోనే విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలుగుతుంది. ఇదన్నమాట ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకొరకే ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ప్రార్థన ద్వారా ఆయన వైపు చూస్తే నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. ముఖ్యంగా నీతిమంతుడిగా చేయటానికి యేసయ్య మరి నిన్ను ఆ రీతిగా మనం నీతిమంతులుగా చేయాలంటే ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, ఏ విధంగా మనము నీతిమంతులుగా చేయబడుతుంది, మనం చేయాల్సిందేంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తాం. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపం క్షమించి దుర్నీతి నుండి మనల్ని సమస్త మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు, అతిక్రమములు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తాడు. కీర్తనలు 32వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఆ ధన్యత యేసు ప్రభునందు మీకు కలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయమును నడిపింపును దయచేయను గాక. ఆమేన్.